హాయ్ గైస్ ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే టీ20 ప్రపంచ కప్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలో తనకు ఒక ప్లాన్ ఉందంటూ చెప్పుకొచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్. అయితే ఇంతగా ప్లాన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో వీక్ 18 అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఐసీసీ టోర్నీలో ఈ రెండు జట్లు ఆడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం గ్యారంటీ. దీనికి తగ్గట్లుగానే ఐసీసీ 2013 నుంచి ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో ఉండేలా షెడ్యూల్ ఏర్పాటు చేస్తుంది. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2024 టీ20 వరల్డ్ కప్కు దాయే జట్లను ఒకే గ్రూప్లో ఆడనున్నారు. న్యూయార్క్ వేదికగా జూన్ 9న ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గుర్తుకొస్తారు. పాకిస్తాన్ అంటే కోహ్లీ పూనకం వచ్చినట్లు ఆడతారు. దాయే దేశంపై కోహ్లీ 10 టీ20లో 81.33 సగటుతో 488 పరుగులు చేశారు. 35 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్ చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. దీంతో కోహ్లీపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో కోహ్లీని అవుట్ చేయడానికి తమ దగ్గర ప్లాన్ ఉందని బాబర్ అన్నారు. ఒక జట్టుగా మేము ఒకే ఆటగాడికి వ్యతిరేకంగా ఏమీ ప్లాన్ చేయము. మొత్తం 11 మంది ఆటగాళ్ల కోసం మా వ్యూహాలు అమలు చేస్తాం. న్యూయార్క్లోని పరిస్థితుల గురించి మాకు పెద్దగా తెలియదు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్ళు ఒకడని మాకు తెలుసు. అతనిపై కూడా మేము ప్లాన్ సిద్ధం చేశాం అని లాహోర్లోని గడ్డాపి స్టేడియం నుంచి బాబర్ బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరల్డ్ కప్లో పాకిస్తాన్ మరియు ఐర్లాండ్తో 3, ఇంగ్లాండ్తో 4 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.